స్టాక్ మార్కెట్‌లో ఇలాంటి ఆపర్చునిటీ 5 నుండి 10 ఏళ్లకి ఒక్కసారి మాత్రమే వస్తది. కానీ వచ్చిన ప్రతిసారి మనం ఊహించని విధంగా ఒక మాసివ్ రిటర్న్స్ ఇచ్చెళ్తది. బ్యాక్ టెస్టెడ్ రిజల్ట్స్ చూసుకుంటే ఇంతకుముందు 2003లో వచ్చిన క్రాష్‌లో, 2020లో వచ్చిన కరోనా టైంలో, 2008లో వచ్చిన క్రైసిస్‌లో గూడా మార్కెట్ ఇలానే రియాక్ట్ అయింది. అండ్ ఇప్పుడు గూడా సేమ్ అలాంటి ఆపర్చునిటీ మన కళ్ళ ముందు కనిపిస్తుంది. మార్కెట్ పడిపోతున్న టైంలో ప్రతి ఒక్కరు వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మొత్తాన్ని బయటికి తీసుకోవాలి, లేకపోతే ఇంకా లాస్‌లోకి వెళ్ళిపోతామని చెప్పేసి భయపడుతూ ఉంటే, అలాంటి టైంలోనే స్మార్ట్ ఇన్వెస్టర్లు ఎక్కువ మొత్తంలో డబ్బుని మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. గోల్డ్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు 1,85,000 కన్నా పైన టచ్ అయినప్పుడు చాలా మందిలలో అది ఎక్కడ 2,00,000కి వెళ్ళిపోతుందని చెప్పేసి కొనడం స్టార్ట్ చేస్తుంటే, ఈ స్మార్ట్ ఇన్వెస్టర్లు మాత్రం అసలు బంగారం, వెండి జోలికి కూడా వెళ్ళలేదు. దీని వెనక మార్కెట్‌ని ఎన్నో ఏళ్లుగా అబ్జర్వ్ చేస్తున్న వ్యక్తులు చెప్పిన ఒక సింపుల్ కాన్సెప్ట్ ఉంది. ఇన్వెస్ట్ ఇన్ రెడ్ టు ఎంజాయ్ ద గ్రీన్. అంటే మార్కెట్ ఎప్పుడైతే క్రాష్ అవుతూ ఉంటదో ఆ టైంలో మనం డబ్బులు పెడితే అది రికవర్ అయ్యి బౌన్స్ బ్యాక్ అయినప్పుడు దానికి పదింతల రిటర్న్స్ మన కళ్ళ ముందు కనిపిస్తాయి. అసలు ఇలాంటి ఒక సింపుల్ విషయాన్ని చెప్పడం ఈజీనే, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, ఆ టైంలో మార్కెట్‌ని చూడడం చాలా కష్టం. బట్ ఒక సాధారణ మిడిల్ క్లాస్ వ్యక్తి, స్టాక్ మార్కెట్ గురించి ఎలాంటి నాలెడ్జ్ లేని వ్యక్తి కూడా ఈరోజు ఈ వీడియో చూస్తే ఇలాంటి క్రాష్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలనే ప్రాపర్ నాలెడ్జ్ అందుతది. అండ్ మనం ఎప్పుడు వింటుంటాం కదా, ఎఫ్‌డిలో 7%, 8% ఫిక్స్డ్ రిటర్న్స్ వస్తది. స్టాక్ మార్కెట్ 12% నుంచి 15% రిటర్న్స్ ఇస్తది అని చెప్పేసి చెప్తుంటారు. బట్ ఈ క్రాష్ టైంలో మనం ఊహించని విధంగా 300 నుంచి 500% రిటర్న్ ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన ప్రూఫ్స్‌ని కూడా దీంట్లో చూపిస్తా. ప్రతి బిగినర్‌కి ఈ వీడియో హెల్ప్ అవుతది. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్న వ్యక్తికి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లాస్ట్ వరకు చూడండి. నెక్స్ట్ రాబోయే వీడియోలు మిస్ కాకుండా కూడా ఉంటారు. సో కాన్సెప్ట్‌లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందు నేను చెప్పే విషయాలన్నీ మీకు క్లియర్‌గా అర్థం కావాలంటే ఒక 2 చార్ట్స్ చూపిస్తాను. ఇందులో మీరు చూస్తుంది నిఫ్టీ 50 పీఈ రేషియో. దీంట్లో మనకి ప్రెజెంట్ పీఈ రేషియో 21 చూపిస్తుంది. కొంచెం మనం ఇక్కడ నుంచి కిందికెళ్తే ఇక్కడ మనకి నిఫ్టీ పీఈ రేషియో అండ్ నిఫ్టీ గ్రాఫ్ అనేది కనిపిస్తుంది. మనం దీంట్లో చూసుకుంటే ఇది ఆల్మోస్ట్ గత 10 ఏళ్లుగా నిఫ్టీ ఎలా పెర్ఫార్మ్ చేస్తుందని చెప్పేసి మనకు చెప్తది. దీంట్లో మనం ఆల్ టైమ్ లో చూసింది, లాస్ట్ 5 ఇయర్స్‌లో ఆల్ టైమ్ లో చూసింది జూన్ 17, 2022 టైంలో పీ రేషియో 18 వరకు పడిపోయింది. 18.92 ఆ ప్లేస్‌లో పడిపోయింది. అండ్ మనం ఇంకొంచెం వెనకాలకెళ్తే ఇక్కడ 2020లో గూడా, అంటే మన కరోనా టైంలో గూడా పీ రేషియో ఆల్మోస్ట్ 18.71 అట్లా పడిపోయింది. సో, ఈ 5 ఇయర్స్‌లో ఇంత బాటమ్‌కొచ్చిన తర్వాత మళ్ళీ ఆ బాటమ్‌ని టచ్ జేసింది. అక్కడి వరకు వచ్చింది రీసెంట్‌గా మార్చ్ నెలలో. మొన్న మార్చ్ 30 రోజు పీ రేషియో 19.62 అండ్ ఇంకొంచెం దానికన్నా కిందికి గూడా వెళ్ళింది. అసలు ఇలా ఒక గ్రాఫ్ కిందికెళ్తుంది అండ్ ఇది మనకి ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే మార్కెట్ డౌన్ ట్రెండ్‌లో ఉంది. నిఫ్టీ పీఈ రేషియో పడిపోతూ ఉంది. ఈ టైంలో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయడం వల్ల నెక్స్ట్ మళ్ళీ ఇది బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పేసి మనకి సింపుల్‌గా అర్థమైపోతది. సో, స్టాక్ మార్కెట్ పడిపోతుంది, ఇన్వెస్ట్ చేయడానికి మంచి టైం అని చెప్పేసి చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్. ఇంకొకటి కూడా చూపిస్తా. ఈ సెకండ్ చార్ట్ అనేది సెన్సెక్స్ టు గోల్డ్ రేషియో చూపిస్తది. ఇక్కడ మనం చూసుకుంటే గత 26 ఏళ్ల డాటా ఈ యొక్క స్క్రీన్‌లో మనకు కనిపిస్తుంది. ఇయర్ 2000 నుంచి ఇప్పటి వరకు ప్రతిసారి ఈ గ్రాఫ్ ఎప్పుడెప్పుడైతే 0.18, 0.17 ప్లేస్‌కొచ్చిందో అక్కడి నుంచి ఇది మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతూ వచ్చింది. మనం ఇక్కడ చూసుకుంటే ఇది కరోనా టైంలో ఆల్మోస్ట్ 0.23 దగ్గరకొచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి 0.45 వరకు వెళ్ళింది. సో, ఈ 0.17, 18 అనేది దీనికి ఒక సపోర్ట్ ఏరియా లాగా, ఒక బేస్ లాగా అయిపోయింది. అండ్ ఇక్కడి నుంచే మార్కెట్ ఎప్పుడైనా రివర్స్ అవుతూ ఉంటది. ఇప్పుడు మనకు ఒకవేళ వరల్డ్ వార్ 3 అయితే తప్ప ఈ మార్కెట్ అనేది ఇంకా కిందకి పడిపోదు. సో, ఏ కంట్రీ కూడా వరల్డ్ వార్ 3 తేవాలి అనే ఇంట్రెస్ట్‌తో కనిపిస్తలేదు కాబట్టి మార్కెట్ మనకి ఈడ నుంచి పైకెళ్ళే ఛాన్సే ఎక్కువుంటది. మనం ఈ ప్లేస్‌లో గనక ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్‌లో ఈ గ్రాఫ్ 0.45 వరకు వెళ్ళినప్పుడు ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో అక్కడ మనం మంచి రిటర్న్స్‌ని పొందొచ్చు. ఈ 2 ఎగ్జాంపుల్స్ ద్వారా ప్రెజెంట్ మార్కెట్ డౌన్‌లో ఉంది అండ్ రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ అనే థింగ్ మనకు అర్థమైపోతుంది. సో, మెయిన్ కాన్సెప్ట్ అయితే క్లియర్ అయిపోయింది. కానీ మార్కెట్ గురించి కొంచెం కూడా ఐడియా లేని ఒక సింపుల్ వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పాలంటే, ఎగ్జాంపుల్‌కి కిలో ఉల్లిగడ్డలున్నాయి. దాని రేట్ ప్రెజెంట్ రూ. 100 ఉన్నప్పుడు జనాలు ఎక్కువగా కొంటారా? లేకపోతే దీని రేట్ రూ. 20 ఉన్నప్పుడు ఎక్కువగా కొంటారా? ఆబ్వియస్‌లీ రూ. 20 ఉన్నప్పుడే కొంటారు గదా! అని చెప్పేసి మీరనొచ్చు. యాక్చువల్లీ అది రాంగ్. ఎందుకో చెప్తా వినండి. ఎప్పుడైతే ఉల్లిగడ్డల రేట్ కిలో రూ. 100కొస్తదో అది ఎక్కడ రూ. 120 అయిపోతదనే భయానికి జనాలు ఎక్కువ మొత్తంలో ఉల్లిగడ్డలు కొంటూ ఉంటారు. అండ్ ఆ టైంలోనే వీటికి డిమాండ్ ఎక్కువుంటది. సప్లై తక్కువుంటది కాబట్టి రేట్ అనేది చాలా ఎక్కువ పెరిగిపోతూ ఉంటది. మనం రీసెంట్‌గా చూసుకుంటే గోల్డ్ విషయంలో గూడా అదే అయింది గదా!
1,85,000 ఉన్నప్పుడు అది ఎక్కడ 2,00,000కి వెళ్ళిపోతదో అనే భయానికి చాలామంది వాళ్ళ దగ్గర డబ్బులు లేకున్నా లోన్‌లు తీసుకోనో, పక్కింటి వాళ్ళని అప్పడుగో ఏదో ఒకటి చేసి కొందామని చెప్పేసి టాప్‌లో పైసలు పెట్టిర్రు. వాళ్ళు పెట్టిన 1, 2 డేస్‌లో 1,40,000, 1,50,000 వరకు పడిపోయింది. బట్ ఒక స్మార్ట్ ఇన్వెస్టర్ ఏం చేస్తాడంటే ఉల్లిగడ్డలు రూ. 100 ఉన్నప్పుడు కాదు, రూ. 20 ఉన్నప్పుడే ఒక 10 కిలోలు కొనుక్కొని పెట్టుకుంటాడు. అది ఎప్పుడైతే రూ. 100 అయితదో ఆ 10 కిలోల ఉల్లిగడ్డల్ని రూ. 20కి కొని రూ. 1000 ప్రాఫిట్‌కి అమ్ముకుంటాడు. సో, ఇదొక జనరల్ మనకు అర్థమయ్యే ఎగ్జాంపుల్. బట్ ప్రతి స్మార్ట్ ఇన్వెస్టర్ గూడా మార్కెట్ క్రాష్ అయినప్పుడు ఆ మార్కెట్‌లో ఉండే స్టాక్స్‌లో చాలా తక్కువ రేట్‌లో ఇన్వెస్ట్ చేస్తాడు. ఎక్కువ ప్రైస్ అది పెరిగిన తర్వాత దాన్ని అమ్ముకొని ప్రాఫిట్‌లోకొస్తాడు. మనం చూసుకుంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్ అయిన వారన్ బఫెట్ గారి నుంచి రీసెంట్‌గా మన ఇండియాలో మనం వినే రాకేష్ జుంజున్వాలా గారి వరకు ప్రతి ఒక్కరు వాళ్ళు కొన్ని కొన్ని స్టాక్స్‌లో అది బాటమ్‌లో ఉన్నప్పుడు డబ్బులు పెట్టిన వాళ్ళే. అండ్ ఇప్పుడు అవి ప్రాపర్‌గా గ్రో అయినాయి కాబట్టి వాళ్ళు ది బెస్ట్ ఇన్వెస్టర్‌లు అయిపోయారు. మీరు చెప్పిందంతా బానే ఉంది బ్రో. అంటే మార్కెట్ డౌన్‌లో ఉందని అర్థమైంది. అండ్ అట్లా ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తేనే బెటర్ రిటర్న్స్ ఒస్తాయి. మనం పెట్టేదానికి మంచి డబ్బులొస్తాయని గూడా అర్థమైపోయింది. బట్ ఒక నార్మల్ జాబ్ జేసే వ్యక్తి, రూ. 20,000 సాలరీ సంపాదించే వ్యక్తి ఏ విధంగా ఇన్వెస్ట్ జేయాలి? లేదా ఆయన ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎలాంటి రిస్క్ ఉంటది? రిటర్న్స్ ఎలా వస్తాయని జెప్పేసి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవాలని జెప్పేసి మెయిన్ క్వెషన్ ప్రతి ఒక్కరి మైండ్‌లో ఉంటది. దాన్ని కొంచెం క్లియర్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ మీ మంత్లీ సాలరీ 20,000 అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. తక్కువలో తక్కువ 20,000 అనుకోండి. దాంట్లో ఒక రూ. 10,000 ఎవ్రీ మంత్ మీరు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలి. ఇండెక్స్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి ఒక రూల్ లాగా పెట్టుకున్నారు. అదంతా ఒక్కటేసారి ఇన్వెస్ట్ చేయకుండా మార్కెట్ మొత్తం ఒక నెలలో 21 రోజులు ఓపెన్ ఉంటది. ఆ 21 డేస్‌లో మీరు ప్రతిరోజు మార్కెట్‌ని 2:30 ఆర్ 3కి ఓపెన్ చేసి, ఈరోజు మార్కెట్ డౌన్‌లో ఉందా? అప్‌లో ఉందా? అని చెప్పేసి ఒకసారి రీక్యాప్ చేసుకోండి. సో, ఇప్పుడు ఆ రూ. 10,000ని ఈ 21 డేస్‌కి మనం డివైడ్ చేస్తే రూ. 475 అయితది. రౌండ్ ఫిగర్ 500 ఏసుకోండి. అంటే మనం ఈ 21 రోజులు ప్రతిరోజు రూ. 500 మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలి. ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలో ఇప్పుడు మీకు చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మార్కెట్ డౌన్‌లో ఉంది. రెడ్‌లో క్లోజ్ అయింది. ఒక రూ. 500 2:30 ఆర్ 3కి మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసేయండి. నెక్స్ట్ డే మార్కెట్ గ్రీన్‌లో క్లోజ్ అయింది. అంటే కొంచెం అమౌంట్ పెరిగే ఉంటది. బట్ గ్రీన్‌లో క్లోజ్ అయింది కాబట్టి ఆ రోజు ఇన్వెస్ట్ చేయకండి. రూ. 500 పక్కన పెట్టుకోండి. దాని నెక్స్ట్ డే మళ్ళీ రెడ్‌లో క్లోజ్ అయిపోయింది. సో, నిన్నటి 500 ఈరోజు 500 రూ. 1,000 స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయండి. దాని తర్వాత రోజు మార్కెట్ గ్రీన్ అప్ ట్రెండ్ చూపించింది. గ్రీన్‌లో క్లోజ్ అయింది. దాని నెక్స్ట్ డే కూడా గ్రీన్‌లో క్లోజ్ అయింది. అండ్ దాని తర్వాత డే మళ్ళీ రెడ్‌లో ఎప్పుడైతే క్లోజ్ అయితదో మొన్నటి అమౌంట్, నిన్నటి అమౌంట్ అండ్ ఈరోజు ఇన్వెస్ట్ చేయాల్సిన అమౌంట్ టోటల్ రూ. 1,500 ఆ రోజు ఇన్వెస్ట్ చేసేసేయండి. దాని నెక్స్ట్ డే ఇంకొంచెం క్రాష్ అయితే రెగ్యులర్‌గా మనం ఇన్వెస్ట్ చేసే రూ. 500 ఇన్వెస్ట్ చేయండి. సో, ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పిన ఈ సింపుల్ హాబిట్ గనక మీరు బిల్డ్ చేసుకుంటే జనరల్‌గా స్టాక్ మార్కెట్‌లో నేను ఎస్ఐపి చేస్తున్నా, మ్యూచువల్ ఫండ్‌లో డబ్బులు పెట్టినా అని చెప్పేసి చెప్పే ప్రతి ఒక్కరికన్నా డబుల్ రిటర్న్స్‌ని మీరు పొందొచ్చు. దాని గురించి ముందు ముందు మీకే అర్థమయ్యేలా చెప్తా. చాలా బెస్ట్ కాన్సెప్ట్ అది. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ విషయం ఏందంటే ప్రెజెంట్ మార్కెట్ డౌన్‌లో ఉంది. అంటే క్రాష్ అయితుంది. సో, మనం డబ్బులు పెట్టిన వెంటనే మనకి రిటర్న్స్ వచ్చేవు. రూ. 500 పెట్టంగానే ఇంత పెరిగిపోయింది, అంత రిటర్న్స్ వస్తున్నాయి అన్నట్టు నేనేం అన్‌రియలిస్టిక్ అమౌంట్ చెప్పను. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నువ్వు రూ. 500 పెట్టినావు. రేపు పొద్దుగాల నీకు అది రూ. 450 కనిపియచ్చు. ఒక 3 నెలలు 10,000 ఇలానే డైలీ ఇన్వెస్ట్ చేసినావు. బట్ 3 నెలలు నువ్వు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 30,000 అయితే ఒక 5,000 లాస్‌లో చూపిస్తుండొచ్చు. మార్కెట్ డౌన్‌లో ఉంది కాబట్టి పెట్టిన అమౌంట్ లాస్‌లో చూపిస్తుండొచ్చు. బట్ ఎప్పుడైతే మార్కెట్ మళ్ళీ కమ్‌బ్యాక్ ఇచ్చి దాని యథాస్థానానికి వెళ్ళిపోతదో, టాప్‌లోకెళ్ళిపోతదో, ఆ టైంలో ఇప్పుడు మీరు చేసిన ఈ ఇన్వెస్ట్‌మెంట్ గాని, మీరు తీసుకున్న ఈ రిస్క్ మొత్తం అక్కడ మీ పీఎన్ఎల్ గ్రీన్ కలర్‌లో ఉండి అసలు ఇంత రిటర్న్స్ నాకు ఎట్లొచ్చినాయి అని చెప్పేసి మీరే షాక్ అవుతారు. సో, ఇలా మీ రిస్క్‌ని బట్టి, మీరు ఇన్వెస్ట్ చేసే కెపాసిటీని బట్టి ఎంత అమౌంట్ పెట్టాలి అని చెప్పేసి మీరు కాలిక్యులేట్ చేసుకోండి. ఇప్పుడు మెయిన్ పాయింట్‌కొద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్రాష్‌లో మనం ఇన్వెస్ట్ చేసాం. ప్రతి నెల ఒక రూ. 10,000 ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాం కాబట్టి 21 రోజులు మనం ఎవ్రీ డే రూ. 500 లాగా ఇన్వెస్ట్ చేస్తూ వచ్చినాం. సో, అట్లా 1 ఇయర్ వరకు క్రాష్ నడిచింది. ఈ మొత్తం క్రాష్‌లో 10,000 పెట్టినాం. సో, టోటల్ రూ. 1,20,000 మొత్తం ఈ క్రాష్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్ జేసినాం. మనం అనుకున్న డబ్బంతా పెట్టిన తర్వాత మార్కెట్ ఇప్పటికి రికవర్ అవ్వలేదు. రికవర్ అయ్యే టైం వచ్చినప్పుడు అది ఏ విధంగా రికవర్ అయితది? అది ఎలా రిటర్న్స్ ఇంతకుముందు ఇచ్చింది అని జెప్పేసి ఒక సింపుల్ డాటా మీకు చూపిస్తాం. ఇవన్నీ రియలిస్టిక్ రిటర్న్స్ నేనేదో గాల్లో చెప్తుంది గాదు. ప్రాపర్ డాటాతోనే చూపిస్తున్నా. కానీ ఇది చూపించే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. స్టాక్ మార్కెట్ అనేది మన బ్యాంక్‌లో ఇచ్చే ఎఫ్‌డి లాగా ఎప్పుడు ఫిక్స్డ్ రిటర్న్స్ అయితే ఇయ్యదు. వాళ్ళు 6%, 7%, 8% ఎలా అయితే ఫిక్స్డ్ అమౌంట్ ఇస్తారో, అలా మార్కెట్‌లో మనకి ఫిక్స్డ్ దొరకదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు, మీ ఫ్రెండ్ ఇద్దరు సేమ్ ఒకే టైంలో ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేసినప్పటికీ,
మీ ఇద్దరి స్ట్రాటజీస్ వేరవ్వడం వల్ల గూడా మీకొచ్చే ఇంట్రెస్ట్ అమౌంట్ పర్సెంటేజ్ ఎక్కువ తక్కువ అయితూ ఉంటది. ఎప్పుడు మనకి ఫిక్స్డ్ రిటర్న్ ఉండదు. అండ్ ప్రతి క్రాష్ గూడా ఒకేలా రిటర్న్ ఇయ్యదు. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా టైమ్‌లో పెట్టినోళ్ళకి ఒకలాగా రిటర్న్ వచ్చుండొచ్చు. దాని ముందు క్రాష్‌లో అమౌంట్ పెట్టినోళ్ళకి ఇంకొకలాగా రిటర్న్ వచ్చుండొచ్చు. ఆ థింగ్‌ని ఎప్పుడు మీరు మైండ్‌లో అయితే పెట్టుకోండి. రిస్క్ అనేది ఉంటది. రిస్క్ తగ్గట్టు రివార్డ్ గూడా ఉంటది. సో, మేజర్ క్రాషెస్ 2003 నుంచి చూసుకుంటే 2003లో డాట్ కామ్ బబుల్ క్రాష్ అనేది వచ్చింది. ఆ టైంలో ఇండియన్ స్టాక్ మార్కెట్ ఆల్మోస్ట్ 50% క్రాష్ అయిపోయింది. ఎప్పుడైనా ఏదైనా మార్కెట్ క్రాష్ అయితే చాలా తొందరగా క్రాష్ అయిపోతది. 3 నెలలు, 6 నెలలు, 1 ఇయర్‌లో అనుకున్నంత పర్సెంట్ అది క్రాష్ అయిపోతది. కానీ రికవర్ కాడానికి 4-5 ఏళ్ల టైం మినిమమ్ పడతది. ఒకవేళ 2003లో మార్కెట్ 50% క్రాష్ అయినప్పుడు మీరు 1,20,000 పెట్టేసి వితిన్ 4-5 ఇయర్స్ మీరు వెయిట్ చేసి ఉంటే కేవలం ఆ 4-5 ఇయర్స్ టైమ్ పీరియడ్‌లో ఫస్ట్ ఇయరే మీకు 60-80% రిటర్న్ ఈ మార్కెట్ ఇచ్చింది. 3 ఇయర్స్ మీరు వెయిట్ చేయడం వల్ల 200-250% వరకు రియలిస్టిక్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 5 ఇయర్స్‌లో ఈ ఒక్క క్రాష్ వల్ల 500-700% రిటర్న్ ఈ క్రాష్‌లో మనకొచ్చింది. సో, మనం పెట్టిన అమౌంట్ 4-5 ఇయర్స్‌లో ఏ విధంగా డబుల్ అయిందో దీంట్లో చూడొచ్చు. దాని తర్వాత 2008లో గ్లోబల్ క్రైసిస్ వచ్చింది. 60% మార్కెట్ క్రాష్ అయిపోయింది. ఇది రికవర్ కావడానికి కూడా ఆల్మోస్ట్ 5 ఇయర్స్ టైం పట్టింది. రికవర్ అయ్యే టైమ్ పీరియడ్‌లో వితిన్ 1 ఇయర్‌లోనే ఇది 70-100% వరకు రిటర్న్ ఇచ్చింది. 1 ఇయర్‌లో అమౌంట్ డబుల్. 3 ఇయర్స్ వరకు వెయిట్ చేసిన వాళ్ళకి 120-180% వరకు రిటర్న్ ఇచ్చింది. 5 ఇయర్స్ వెయిట్ చేసిన వాళ్ళకి 300-400% రిటర్న్ ఇచ్చింది. అదేంది బ్రో 2003 క్రాష్‌లో 500-700% రిటర్న్ వచ్చింది కదా! దీంట్లో రికవరీ టైమ్ ఎక్కువనే ఉంది. రిటర్న్ ఎందుకు కొంచెం దానికన్నా కొంచెం తక్కువొచ్చింది అంటే, మీకు ముందు ఎక్స్‌ప్లెయిన్ చేసినా కదా! ప్రతి క్రాష్ అనేది ఒకే విధంగా ఉండదు. అది రికవర్ అయిన తర్వాత వచ్చే రిటర్న్ కూడా ఒకేలాగా ఉండదు. బట్ ఒక పెద్ద రిటర్న్ అయితే మనం 4-5 ఇయర్స్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మూడో క్రాష్ 2020 కోవిడ్-19 క్రాష్. 38% మార్కెట్ క్రాష్ అయిపోయింది. కానీ రికవరీ టైమ్ వితిన్ 1 ఇయరే. 1 ఇయర్‌లోనే మార్కెట్ ఆల్మోస్ట్ ఎంతైతే క్రాష్ అయిందో అంత పర్సెంట్ రికవరీ అయిపోయింది. అండ్ ఈ 1 ఇయర్‌లో మార్కెట్ పెట్టిన అమౌంట్ అనేది డబుల్ అయిపోయింది. 3 ఇయర్స్ వరకు మనం డబ్బు అట్లనే ఉంచుంటే 120-150% ఇప్పటి వరకు 5 ఇయర్స్ వరకు 2025 వరకు మనం అలానే ఉంచుంటే 200-220% వరకు మనకు రిటర్న్ వస్తుండే. అండ్ ఈ కరోనా టైంలోనే చాలా పెద్ద మొత్తంలో డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ అయిపోయినాయి. మార్కెట్ గురించి అందరూ అర్థం చేసుకోవడం స్టార్ట్ చేసిర్రు. స్టాక్ మార్కెట్ అంటే ఇది. రిటర్న్స్ ఈ విధంగా వస్తాయి. ఎస్ఐపి అంటే ఇది. ఈ కాన్సెప్ట్స్ మొత్తాన్ని నార్మల్ మిడిల్ క్లాస్ ఆడియన్స్ గూడా ఈ టైంలోనే నేర్చుకోవడం, ఇన్వెస్టింగ్ చేయడం, కొంతమంది లాస్ అయ్యారు, కొంతమంది ప్రాఫిట్ అయ్యారు. అలా నేర్చుకుంటూ వచ్చిన ఒక బెస్ట్ టైమ్ పీరియడ్ ఈ కోవిడ్ అనే టైమ్ పీరియడ్. సో, ఈ మొత్తం రిటర్న్స్‌లో అల్టిమేట్ పాయింట్ ఏందంటే పేషెన్స్. నీ దగ్గర బెస్ట్ స్ట్రాటజీ ఉన్నప్పటికీ పేషెన్స్‌తో నువ్వు మార్కెట్‌లో ఉండకపోతే ఎట్ ది ఎండ్ లాస్‌లోనే క్లోజ్ అయిపోతావు. కానీ ఒక సింపుల్ స్ట్రాటజీ యూజ్ చేస్తూ, సింపుల్ కాన్సెప్ట్‌తో ఉన్న వ్యక్తి కూడా పేషెన్స్‌తో ఒక 4, 5 ఏళ్ళు మార్కెట్‌కిస్తే బెస్ట్ స్ట్రాటజీ ఉన్నాయన కన్నా బెటర్ రిటర్న్స్ మనం దీంట్లో పొందొచ్చు. జనరల్‌గా ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత జనాలు ఒక 3 రకాలుగా ఆలోచిస్తారు. క్రాష్ అనే టైంలో ఎస్ఐపి చేద్దాం. అంటే మనం ప్రతిరోజు వచ్చి మార్కెట్ చూసి ఇన్వెస్ట్ చేసే అంత టైం నా దగ్గర అయితే లేదు. సో, నేను ఎవ్రీ మంత్ ₹10,000 సిస్టమాటిక్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తా అని చెప్పేసి ఒక ప్లాన్ సెలెక్ట్ చేసుకుర్రు. ఎస్ఐపి సెలెక్ట్ చేసుకొని మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసిర్రు. అలా ఈ మొత్తం 1 ఇయర్ వరకు ఈ క్రాష్ ఇలానే కంటిన్యూ అయ్యి టోటల్ 1.2 లాక్ వరకు మీరు ఇన్వెస్ట్ చేసిర్రు అనుకుందాం. సో, దాని తర్వాత రిటర్న్స్ ఎట్లొస్తాయి? రెండో వ్యక్తి ఏం చేసిండంటే కొంచెం రిస్క్ తీసుకుండు. ఎట్లా మార్కెట్ డౌన్‌లో ఉంది. ప్రెజెంట్ ఒక ₹10,000 పెట్టిండు. నెక్స్ట్ రేపు పొద్దున ఎక్కువ క్రాష్ అయింది. 20,000 ఒకటేసారి పెట్టేసిండు. సో, ఆ విధంగా కొంచెం మార్కెట్‌ని అబ్జర్వ్ చేస్తూ క్రాష్ అయినప్పుడల్లా పెట్టిన వ్యక్తికి ఏ విధంగా రిటర్న్స్ వస్తాయి. మూడో పర్సన్ ఏందంటే ఇదొక బెస్ట్ ఆపర్చునిటీ. ఆపర్చునిటీలో ఒక 5-10,000 ఎక్స్‌ట్రా పెట్టినా పర్లేదు. మనకి రిటర్న్ వచ్చినప్పుడు మంచిగా వస్తాయని చెప్పేసి నమ్మే వ్యక్తి. కొంచెం రిస్క్ ఎక్కువ తీసుకుందాం అనుకునే పర్సన్. సో, వీళ్ళు ముగ్గురు ఆల్మోస్ట్ 10,000, 12,000, 15,000 ఈ ప్రైస్ బ్రాకెట్‌లోనే 1 ఇయర్ వరకు ఇన్వెస్ట్‌మెంట్ చేసిర్రు. అండ్ ఈ మూడో వ్యక్తి ఏం చేసిండంటే నేను చెప్పిన విధంగా మార్కెట్ ఈరోజు డౌన్‌లో ఉంది కదా! అమౌంట్ పెట్టేద్దాం. కొంచెం పైకి పోయింది కదా ఈరోజు, ఆ అమౌంట్‌ని పక్కన పెట్టుకుందాం. దాన్ని నెక్స్ట్ డే డౌన్‌కొచ్చింది కదా! అమౌంట్ పెట్టేద్దాం. సో, ఈ విధంగా ఒక స్ట్రాటజీ యూజ్ చేస్తూ పెట్టిన అమౌంట్. వీళ్ళు ముగ్గురు 1 ఇయర్ పాటు క్రాష్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసి 5 ఏళ్ల పాటు ఇది రికవర్ అయ్యేంత వరకు వెయిట్ చేసిర్రు. అలా సింపుల్ ఎస్ఐపి ఏసిన వ్యక్తికి ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం 15% సీఏజీఆర్ క్యాగర్ అనేది వచ్చింది. దానివల్ల ఆయన ₹1,20,000 ఇన్వెస్ట్ చేసినందుకు ఆల్మోస్ట్ ఆయన 2,40,000 100% రిటర్న్‌ని 5 ఇయర్స్‌లో పొందిండు. 5 ఇయర్స్‌లో 100% రిటర్న్స్ కొంతమందికి ఓకే. ఓకే అనిపియొచ్చు. కొంతమందికి చాలా ఎక్కువ అనిపియొచ్చు. నెక్స్ట్ సెకండ్
కొంచెం స్ట్రాటజీ యూజ్ చేసిన వ్యక్తి. ఆయన ఏం చేసిండు, మార్కెట్ టైం మంచిగా ఉంది కదా! సో, డౌన్‌లో ఉన్నప్పుడు పెడదామని చెప్పేసి రిస్క్ తీసుకొని ఈ క్రాష్ టైమ్‌లోనే మేజర్ అమౌంట్ మొత్తం పెట్టేసిండు. ముందైనతో కంపేర్ చేసుకుంటే డబుల్ రిటర్న్స్ 200% రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఆయన పెట్టింది సేమ్ అమౌంట్, వెయిట్ చేసింది సేమ్ టైమ్ పీరియడ్. కానీ ఇన్వెస్ట్ చేసిన ప్లేస్ ఎక్కువ బాటమ్‌లో ఉండడం వల్ల 1,20,000 కాస్త 3,60,000 200% రిటర్న్ అనేది ఈయన జనరేట్ చేసిండు. స్ట్రాంగ్ రికవరీ. ప్రెజెంట్ నేను ముందు చెప్పిన పాయింట్స్ అన్నీ ఫాలో అయితే మేబీ ఇలాంటి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటది. మూడో వ్యక్తి రిస్క్ టేకర్. 20,000 సాలరీలో ఒక నెల 12,000, 14,000 అట్లా ఎళ్ళిపోయినా సరే అని చెప్పేసి క్రాష్ టైమ్‌లో స్ట్రాటజీతో కొంచెం ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన వ్యక్తి ఈయన. సో, ఈయనకి బెనిఫిట్ ఏందంటే ఒకటి అమౌంట్ ఎక్కువ ఇన్వెస్ట్ చేసిండు. వీళ్ళు 1,20,000 ఇన్వెస్ట్ చేస్తే ఈయన 1,80,000 వరకు ఇన్వెస్ట్ చేసిండు. 5 ఇయర్స్ వెయిట్ చేయడం వల్ల వీళ్ళకొచ్చిన రిటర్న్స్ కన్నా ఈయనకి 5,50,000 వరకు రిటర్న్స్ వచ్చినాయి. సో, టోటల్ 250% రిటర్న్స్ అగ్రెసివ్‌గా మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసిన వ్యక్తి ఎర్న్ చేసే అమౌంట్. బ్రో 100% ఏంది? 200% ఏంది? 250% ఏంది? అసలు ఏం చెప్తున్నావు? ఇట్లాంటి రిటర్న్స్ రియల్‌గా మార్కెట్‌లో పాసిబుల్ అయితాయా అంటే ఖచ్చితంగా పాసిబుల్ అయితాయి. కానీ దానికోసం ప్రాపర్ పేషెన్స్‌తో మార్కెట్‌లో ఉండాలి. ఇండెక్స్ ఫండ్ లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల బెస్ట్ పర్ఫార్మింగ్ టాప్ 50 కంపెనీస్‌లో మనం డబ్బు పెడుతున్నట్టే. ఒక రూ. 1,00,000 స్టాక్ మార్కెట్‌లో పెట్టేసినాం. ఇండెక్స్ ఫండ్‌లో పెట్టినాం. ఆ రూ. 1,00,000 అనేవి ప్రెజెంట్ స్టాక్ మార్కెట్‌లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తున్న 50 కంపెనీస్‌లో కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్ అయిపోతూ ఉంటది. కానీ ఆ అమౌంట్ మీరు క్రాష్ టైమ్‌లో అంటే ఈ స్టాక్ ప్రైస్ అనేది తక్కువ ఉన్న టైమ్‌లో ఉల్లిగడ్డలు రూ. 20 ఉన్న టైమ్‌లో మీరు ఇన్వెస్ట్ చేసిర్రు కాబట్టి ఈ ఆనియన్ స్టాక్స్ ప్రైజెస్ అన్నీ రూ. 100కెళ్ళినప్పుడు బెస్ట్ రిటర్న్స్ వస్తాయన్నమాట. బట్ ఇక్కడ కొన్ని మేజర్ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాక్ట్ బాటమ్ ఇదే బాటమ్ ఈ ప్లేస్ నుంచే మార్కెట్ రివర్స్ అయితది అని చెప్పేసి ఎవ్వరూ చెప్పలేరు. ఖచ్చితంగా మనకి బెస్ట్ రిటర్న్స్ వస్తాయి. కానీ ఇదే బాటమ్ అని చెప్పేసి మనం ఎప్పుడూ ఎక్స్‌పెక్ట్ చేయలేం. మనం అనుకున్నంత ఇన్వెస్ట్ చేసినప్పటికీ దానికన్నా కిందికి క్రాష్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో, రిస్క్ కూడా అదే విధంగా ఉంటది. రెండో విషయం ఏందంటే మార్కెట్ ఏ విధంగా అయితే క్రాష్ అయిందో అదే విధంగా రికవరీ కూడా అయితది. సో, ఇంకొక మెయిన్ థింగ్ స్టే కన్సిస్టెంట్ అండ్ డిసిప్లిన్ ఆల్వేస్ విన్స్. డిసిప్లైన్డ్‌గా మీరు మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ వెళ్తే ఇప్పుడు గాదు ఒక 15 ఏళ్ల వరకు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ వెళ్తే మనం రూ. 15,000 తోటి ₹1,00,00,000 వరకు సంపాదియొచ్చు అని చెప్పేసి చాలామంది ఎక్స్‌ప్లెయిన్ చేసిర్రు. సో, కాన్సెప్ట్ ఏందంటే పేషెన్స్. నీకెంత ఓపిక ఉంటే నువ్వు అంత డబ్బుని మార్కెట్‌లో సంపాదియొచ్చు. అండ్ ఇంకోటి మార్కెట్ నాలెడ్జ్ పెంచుకోవడం వల్ల రిటర్న్స్ అనేవి సాధారణ ఒక నార్మల్ పర్సన్ కన్నా బెటర్‌గా జనరేట్ చేస్తావు. సో, వీడియో ఇంతవరకు చూసిరంటే కొంతమందికి కొన్ని డౌట్స్ అయితే వచ్చుంటాయి. ఇప్పుడు ఒక మెయిన్ క్వెషన్ అంత పర్ఫెక్ట్‌గానే ఉంది బ్రో. కానీ చేపలు పట్టడమే రానోడికి ఇలాంటి వలేసి పడితే ఎక్కువ చేపలు పడతాయి. ఈ టైంలో మనం పెద్ద పెద్ద చేపల్ని పట్టొచ్చు. ఇలాంటి ట్రిక్స్ ఎన్ని చెప్పినా నాకు మెయిన్ వల ఏయడమే రానప్పుడు నేను ఎట్లా మార్కెట్ లోపల సస్టైన్ అవ్వగలుగుతా? ప్రెజెంట్ మార్కెట్ గురించి బేసిక్ నాలెడ్జ్ కూడా లేని నాకు నువ్వు చెప్పిన ట్రిక్స్ ఎట్లా యూజ్ అయితాయి? ఇలా క్వెషన్ చేస్తున్న ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్‌గా ఆలోచిస్తున్నట్టు. కానీ క్లియర్‌గా చెప్తున్నా. ఒక సింగిల్ వీడియోలో మీకు కంప్లీట్ స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ అయితే ఇవ్వలేను. బట్ దీనికోసం నేనేం చేస్తున్నా ఒక 21 వీడియోస్ సీరీస్‌ని తీసుకొని రాబోతున్నాను. ఈ సీరీస్‌లో బేసిక్‌గా స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి ఒక మంచిగా స్టాక్ మార్కెట్ తెలిసిన వ్యక్తి, ఒక ప్రో లెవెల్‌లో ఉన్న వ్యక్తికి ఏవేవైతే విషయాలు తెలుసో అవన్నీ మీకు గూడా ఐడియా వస్తాయి. స్టాక్ మార్కెట్‌కి సంబంధించిన మెయిన్ 20% కోర్ ఇన్ఫర్మేషన్ నేర్చుకోవడం వల్ల 80% మార్కెట్ గురించి ఒక అండర్‌స్టాండింగ్ వచ్చేస్తది. సో, దాన్నే ఈ 21 వీడియోస్‌లో నేర్పియబోతున్నాం. అసలు ఈ స్టాక్ మార్కెట్ సిస్టమ్ ఎట్లా వర్క్ అయితది అని చెప్పేసి ఈ 21 వీడియోస్ చూస్తే మీకే అర్థమైపోతది. కంప్లీట్ 100% నాలెడ్జ్ ఎవ్వరి దగ్గర ఉండదు. ఇదొక పెద్ద సముద్రం. నాకు స్టాక్ మార్కెట్ గురించి ఆల్మోస్ట్ అంతా తెలుసు అని చెప్పేటోళ్ళంతా అబద్ధం చెప్తున్నట్టే. ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయంలో నేర్చుకుంటూనే ఉంటారు. ఏదో ఒకటి కొత్తగా ట్రై చేస్తూనే ఉంటారు. వీడియో సీరీస్ కావాలనుకుంటే SM21 సీరీస్ అని చెప్పేసి లేదంటే స్టాక్ మార్కెట్ 21 అని చెప్పేసి కామెంట్ సెక్షన్‌లో రాయండి. అండ్ ఇంకొక విషయం ఏందంటే కొంతమంది ఫాస్ట్ మూవర్స్ ఉంటారు. అంటే ఇప్పుడు నేను ఈ వీడియో చెప్పిన. వీడియోలో కొన్ని కాన్సెప్ట్స్ క్లియర్ చేసినాం. మార్కెట్ ఇలా బాటమ్‌లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి చెప్పినాం. వాళ్ళంతా ఫాస్ట్‌గా ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడే ఇన్వెస్టింగ్ లాంటివి స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. సో, ఈ ఫాస్ట్ ఎగ్జిక్యూటర్స్ కోసం మీరు ఒక డీమ్యాట్ అకౌంట్ అయితే ఖచ్చితంగా ఓపెన్ చేసుకోవాలి. నేను డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ ఇచ్చిన. దాంట్లోకెళ్ళి మీరు ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సింపుల్‌గా ఒక ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఉండి కొన్ని డీటెయిల్స్ ఫిల్ చేస్తే అకౌంట్ ఒక 2-3 డేస్‌లో ఓపెన్ అయిపోతది. దానికి సంబంధించిన ఒక వీడియో చేసినాం. ఆ వీడియో చూస్తే మీకు కంప్లీట్ అర్థమైపోతది. ఈ 21 వీడియో సీరీస్‌లో ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే డీమ్యాట్ అకౌంట్ ఉందో
దాన్ని ఓపెన్ చేసుకున్న వాళ్ళకి ఎక్కువ మొత్తంలో క్లియర్‌గా అర్థమయ్యే ఛాన్స్ ఉంటది. సో, ఇప్పుడే వెళ్ళండి డీమ్యాట్ అకౌంట్ లేని వాళ్ళు ఓపెన్ చేసుకోండి. మీ ఫేవరెట్ ఏ డీమ్యాట్ అకౌంట్ ఉన్నా సరే దాంట్లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నేను రికమెండ్ చేసేదైతే ఏంజెల్ వన్. ఒకవేళ అకౌంట్ లేని వాళ్ళు అందులో కూడా ఓపెన్ చేసుకొని పెట్టుకోండి. ఫ్రీయే కాబట్టి మనకి ఎలాంటి ఇష్యూ ఉండదు. నెక్స్ట్ వీడియో ఒక చిన్న కంపెనీ స్టాక్ మార్కెట్ లోపలికి ఎలా వెళ్తది అనే కాన్సెప్ట్ మీద ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాం. అండ్ ఈ వీడియో నేను నా 2 ఛానెల్స్‌లో అప్‌లోడ్ చేయబోతున్నాం. ఎస్‌వి వరల్డ్స్ అండ్ ఇన్వెస్ట్ విత్ ఎస్‌వి అనే ఛానెల్‌లో. బట్ ఈ సీరీస్ మాత్రం ఇన్వెస్ట్ విత్ ఎస్‌వి అనే ఛానెల్‌లోనే రన్ అయితది. ఎస్‌వి వరల్డ్స్‌లో చూస్తున్న వాళ్ళంతా ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ సాయి వర్ధన్ సైనింగ్ ఆఫ్.